దీనికి పప్పుచారు పెట్టాలా, సాంబార్ పెట్టాలా అర్థం కావట్లేదు. ఏదైతేనే తినేదేగా. సరే ప్రాసెస్ ఏంటో చెప్తాను చూసేయండి. ముందుగా అరగంట సేపు శనగపప్పుని, కందిపప్పుని నానబెట్టుకున్నాను. ఒక టీ గ్లాస్ చొప్పున తీసుకొని తర్వాతకి పప్పులో ఈ సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి ఉడికించాను. ఆ తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు వేసి చింతపండు రసం కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి మరిగించుకోండి. మీకు పప్పు రుబ్బుకోవాలి అనుకుంటే సొరకాయ ముక్కల్ని తీసేసి రుబ్బుకోండి. ఆల్రెడీ పప్పు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి అవసరం లేదు. మరిగేటప్పుడు మెత్తగానే అయిపోతుంది. తర్వాతకి పోపు పెట్టేసుకోండి. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర వేసి ఫ్రై చేశాక ఈ పప్పుని ఇందులో వేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లం ముక్క కూడా వేయండి, నా దగ్గర లేదు.